ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్ల నిర్మాణం జరగలేదని, ఇసుక ఆదాయం తగ్గిపోయిందని, ఇసుక ఆదాయంలో కొల్లగొడుతున్నారని, మైనింగ్‌లో వచ్చిన ఆదాయం కొల్లగొడుతున్నారని రకరకాల అన్‌వెరిఫైయబుల్ విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం గణాంకాలతో ఇసుక ఆదాయం గత 4.5 సంవత్సరాలుగా ఎలా పెరిగింది నిరూపించిన పచ్చ మీడియా పిచ్చి ప్రచారం అలాగే చేస్తున్నది. తెలుగుదేశం పార్టీ విమర్శలు కూడా అలాగే చేస్తుంది. నిజానికి మైనింగ్‌లో వచ్చే ఆదాయము గత 4.5 సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో మైనింగ్ ఆదాయం 7,964 కోట్లయితే 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 13,388 కోట్లు. ఎక్కడ అంటే రెట్టింపు, దాదాపు రెట్టింపు పెరిగింది. అయినా కానీ మైనింగ్ దోచేస్తున్నారు, అది దోచేస్తున్నారు అని అర్థమవుతుంది. అంటే గతంలో గనుల దోపిడీ జరగటం వల్లే బాబు హయాంలో ఆదాయం తక్కువ వచ్చింది. ఇక రోడ్ల విషయంలో కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని ఎన్ని గణాంకాలు చూపినా విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తూనే ఉన్నారు. బాబు హయాంలో 5 ఏళ్లలో రోడ్ల మరమ్మతుకు, నిర్మాణానికి 2,954 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 4 ఏళ్లలో 4,149 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 5 ఏళ్లలో 7,340 కోట్లు ఖర్చు చేస్తే, పంచాయతీ రోడ్ల నిర్మాణానికి బాబు హయాంలో 5 ఏళ్లలో 3,160 కోట్లు ఖర్చు చేశారు. జగన్ ప్రభుత్వంలో 5,444 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారి నిర్మాణానికి బాబు హయాంలో 4,325 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ హయాంలో 7,340 కోట్లు. అది పైన ఖర్చు. బాబు ఖర్చు 5 ఏళ్లలో, ఇది 4 ఏళ్లలో. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 5 ఏళ్లలో 14,353 కోట్లు అయితే, జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 25,304 కోట్లు. రోడ్ల నిర్వహణ చేసిన మొత్తం ఖర్చు బాబు హయాంలో 5 ఏళ్లలో 24,792 కోట్లు అయితే, జగన్ ప్రభుత్వం హయాంలో 4 ఏళ్లలో 42,236 కోట్లు. మరి ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు? నిధులు ఖర్చు పెడుతున్నారా, లేదా నిధులు ఖర్చు పెట్టినట్టు రికార్డ్ చేసి రోడ్లు మరమ్మతు చేయటం లేదా, దాన్ని ఏమైనా నిరూపించగలుగుతారా? ఇవన్నీ తెలియకుండా ఊరికే మాట్లాడేస్తుంటారు. రోడ్ల నిర్వహణ చేసిన సరాసరి ఖర్చు బాబు హయాంలో 5 ఏళ్లలో 4,958 కోట్లు. జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 10,559 కోట్లు. బాబు కంటే 2 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రోడ్లకు అత్యంత ప్రాధాన్యత డిసెంబర్ 17, 2023లో నుండి పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పటికి ఎలా ఉందంటే 1,120 కోట్లతో 3,448 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించనున్నారు. తీర ప్రాంతం జిల్లాలో 768 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులతో 2,294 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరించనున్నారు. తీర ప్రాంతంలో లేని జిల్లాల్లో 352 కోట్లు ఆర్ఎస్ఐడిఎఫ్ నిధులతో 1,154 కిలోమీటర్ల రోడ్డు పునరుద్ధరిస్తారు. 339 కిలోమీటర్ల రోడ్లను హై ప్రయారిటీ రోడ్లుగా ప్రభుత్వం గుర్తించింది. రోడ్ల పునరుద్ధరణకు 2017-18లో తీసుకున్న 3,000 కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనం కోసం పసుపు కుంకుమ పథకానికి చంద్రబాబు మళ్లించారు. దాంతో 2019 రాష్ట్రంలో పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయి. 6 ఏళ్ల పాలనలో 5 ఏళ్ల పాలన రోడ్లపై పెట్టింది చంద్రబాబు 24,792 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 42,236 కోట్లు. ఈ విషయాన్ని గమనించి విమర్శ చేసేందుకు సద్విమర్శ చేయటం మంచిదే కానీ కువిమర్శలు చేయటం మాత్రం సబబుగా ఉంది.